ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరు శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా మీరంతా? గుడ్ మార్నింగ్. 2025 సంవత్సరం డిసెంబర్ నెలలోనికి మనం అడుగుపెట్టాం. ఈ డిసెంబర్ 1 తారీఖున దేవుని వాగ్దాన సందేశాన్ని వినడానికి చేరువచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. గతించిన 11 నెలలు దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి మరొక నూతన మాసంలోనికి ప్రవేశించడానికి ప్రభువు సహాయం చేశారు. ఈ 11 నెలల్లో చాలామంది గతించిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు మనకు తన కృపనిచ్చి జీవాన్నిచ్చి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనం నిజంగా ప్రభువును స్తుతించాలి. నేను పాడుచూ స్తుతిగానము చేసేదనని భక్తుడు అన్నట్టుగా మనం దేవుని స్తుతించడానికి ఎన్నో కారణాలు ప్రతిరోజు ఆయన మనకు అనుగ్రహిస్తూనే ఉన్నారు. 2025 సంవత్సరం డిసెంబర్ నెల మన జీవితాల్లో దీవెనకరంగా ఉండాలి అంటే ప్రాముఖ్యంగా వీ కాల్ ఇట్ యాజ్ క్రిస్మస్ మంత్. ఇది క్రిస్మస్ నెలగా మనం అభివర్ణిస్తూ ఉంటాము. ఎక్కడ చూసిన క్రిస్మస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన ఆ గొప్ప సందర్భాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతించడం మాత్రమే కాకుండా ఆయన గురించి ఇతరులకు ప్రకటించడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. డిసెంబర్ నెలలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. క్రిస్మస్ కార్యక్రమాలు, చిల్డ్రన్ క్రిస్మస్ల దగ్గర నుంచి యూత్ క్రిస్మస్లు, స్త్రీల క్రిస్మస్లు, మెన్స్ క్రిస్మస్, సెమీ క్రిస్మస్లు, గ్రాండ్ క్రిస్మస్లు, ఎన్నో రకరకాల క్రిస్మస్లు జరుగుతున్నాయి. అయితే ఎన్ని రకాల క్రిస్మస్లు మనం జరిగించినా వాటన్నిటి యొక్క అర్థం మాత్రం ఒకటే, యేసు ప్రభువును మనస్ఫూర్తిగా ఆరాధన చేయడం. ప్రభువును ఆరాధించకుండా, ఆయన స్తుతించకుండా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా అవన్నీ ఆచారంగానే మిగిలిపోతాయి, కానీ ఆత్మీయత దానిలో ఉండదు. నేను తరచుగా చెప్పే విషయం ఏంటంటే, చాలామంది అడుగుతుంటారు, వెస్లీ గారు మనం క్రిస్మస్ని ఆచరించచ్చా అని. ఆధ్యాత్మికమైన అర్థంతో ప్రభువుని స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ ఈ సందర్భాన్ని లోకానికి యేసు ప్రభు యొక్క ఆగమనాన్ని గురించిన సువార్త ప్రకటించడం తప్పేమీ లేదు. కానీ అసలైన అర్థాన్ని ప్రక్కన పెట్టేసి కేవలం ఆచారాలకు సంప్రదాయాలకు మాత్రమే చోటిచ్చి క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నామంటే దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. క్రిస్మస్ అనే మాటకు అర్థం యేసు ప్రభువును ఆరాధించుట, క్రీస్తు ప్రభువును మనస్ఫూర్తిగా ఆరాధించడం. ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు దేవుడా కాదా అనే ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా దేవుడే. బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు ప్రభు దేవుడు, ఆయన ఆరాధనీయుడు. మనం చేసే ఆరాధన స్వీకరించడానికి ఆయన యోగ్యుడు. ఈ సత్యాన్ని లోకానికి మనం చాటి చెప్పడం ద్వారా నిజమైన క్రిస్మస్ను మనం జరుపుకుంటాం. నేను కోరుకుంటున్నాను ఈ డిసెంబర్ నెలంతా కూడా దేవుడు మిమ్మల్ని అందరినీ భద్రపరిచి ఆధ్యాత్మికంగా బలపరిచి మీరు క్రీస్తు ప్రభుని మీ జీవితాల్లో ఆస్వాదిస్తూ ఆయన్ను వెంబడిస్తూ ఆయన గురించిన సత్య సువార్తలకు ప్రకటించే వరకు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు వాగ్దానంగా ఈ డిసెంబర్ నెలలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను పరిశీలన చేద్దామా? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం అందరికీ తెలిసిన మాటే. ప్రాముఖ్యంగా ఈ క్రిస్మస్ సీజన్లో మనం ఎక్కువగా వినే మాట. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 7 and verse 14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టును. ప్రైజ్ ద లార్డ్. హీ షల్ బి కాల్డ్ యాజ్ ఇమ్మాన్యుయల్. ఆయన ఇమ్మానుయేలుగా పిలువబడతారు, లేదా ఆ పేరు పెట్టబడతారని. పేరు అనే మాట మనం విన్నప్పుడు కేవలం అదొక ప్రాపర్ నేముగా మనం చూడాల్సిన అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక సార్లు తన లక్షణాలను బయలుపరచడంలో, తన క్యారెక్టర్ని బయలుపరచడంలో ఆయన పేరును ఉపయోగించారు. ఇమ్మాన్యుయల్ అనే మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. గమనించండి, మనం దేవునికి తోడని కాదు. ఈ రోజుల్లో చాలామంది దేవునికి తోడు ఉండాలని చెప్పి రకరకాల ప్రార్థనా స్థలాల దగ్గరగా ఉంటే మనం దేవునికి తోడుగా ఉన్నాం, ఆయన కాపాడుతున్నాం అనుకుంటారు. అయితే నిజమైన దేవుడు ఆయన మనకు తోడుగా ఉండేవాడు. పాత నిబంధన గ్రంథంలో ఎంతో మందికి ఆయన తోడుగా ఉన్నాడు. ఆయన ప్రెజెన్స్ వారితో ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఆయన దిగి రావడం ద్వారా తానే స్వయంగా మనుజాళితో, మనుషులందరితో కూడా కలిసి ఉండాలని, మన మధ్య సంచరించాలని, మనతో ఉండాలని, మన సాధక బాధలన్నీ కూడా అర్థం చేసుకున్న దేవుడు ఒక మాదిరిని మనకి ఇవ్వాలని యేసు ప్రభు లోకానికి వచ్చారు. చాలామంది అడగొచ్చు, దేవుడు శక్తిమంతుడైనప్పుడు, సర్వశక్తి గలవాడైనప్పుడు ఆయన ఆకాశం నుండే అందరినీ రక్షించవచ్చు కదండి, ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరం ఎందుకు, దాన్ని మీరు ఇంత గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు అని చాలామంది అడుగుతూ ఉంటారు. నిజమే, దేవుడు ఏదైనా చేయగలడు. దేవునికి ఉన్న ప్రాథమిక లక్షణాలలో ఒకటి, ఆయన సర్వశక్తి గలవాడు. గాడ్ ఈజ్ ఆమ్నిపొటెంట్ గాడ్. ఆయన చేయలేనంటూ ఏదీ లేదు. కానీ దేవుడు ఏదైనా ఒక ప్రణాళికాబద్ధంగా తన చిత్తానుసారంగా జరిగిస్తారు. అంత మాత్రమే కాదు, ఆయన మనుజాళ్ళని రక్షించడానికి, మనుషులందరినీ రక్షించడానికి మనుష్యుడిగానే ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవుడు ఒక పులిగానో, లేదా ఒక సింహంగానో, లేకపోతే ఒక బల్లిగానో, ఒక నక్కగానో, లేకపోతే మరొక జంతువుగానో ఆయన రావాలని అనుకోలేదు. ఎందుకోసం అంటే
మానవుడు మాత్రమే దేవుని రూపంలోనూ ఆయన పోలికలోనూ కలుగు చేయబడ్డాడు కాబట్టి దేవుడు గనక అవతారం ఎత్తి గనక ఈ లోకానికి వస్తే, ఆయన ఈ లోకంలో అడుగు పెడితే ఆయన ఖచ్చితంగా మనుషుడిగానే వస్తాడు. అదే ఆయన ఉద్దేశం. దేవుడు ఒక జంతువుగా వస్తే మానవుని రక్షించలేడు. మనిషి యొక్క సాధక బాధలు అర్థం చేసుకుని మనిషికి సన్మార్గం అంటే ఏంటో నేర్పించి అన్ని విషయాల్లో మాదిరి ఉంచాలనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అంత మాత్రం కాకుండా పాత నిబంధన గ్రంథంలో అనేక ప్రవచనాలు ప్రభుని గురించి చెప్పబడ్డాయి. ఆ ప్రవచనాలన్నింటిలో ప్రాముఖ్యమైనవి ఆయన యొక్క ఆగమనాన్ని గురించి, ఆయన జీవితాన్ని గురించి, ఆయన మరణాన్ని గురించి, పునరుత్థానం గురించి, ఆయన రెండవ రాకడ గురించి స్పష్టంగా బైబిల్లో రాయబడ్డాయి. వాటిని నెరవేర్పుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరినీ రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. క్రిస్మస్ అనే ఈ సీజన్ లేదా ఈ నెల యేసు ప్రభు రక్షకుడు అని లోకానికి చాటి చెప్పే అద్భుతమైన సమయం. అంటే మిగతా నెలలో ప్రకటించమని కాదు, కానీ మరింత ఎక్కువగా, మరింత గంభీరంగా యేసుక్రీస్తు ప్రభు రాకను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గమనించిన ప్రియులారా, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఇట్స్ అన్ అబ్సల్యూట్ మిరకల్. ప్రపంచ చరిత్రలో కన్యక గర్భం ధరించినట్టుగా ఎక్కడ మనం చూడం. కానీ దేవుడు కన్య గర్భాన్ని లోకానికి వచ్చాడు. ఎందుకోసం అంటే ఆయన పాప రహితుడు కాబట్టి, పాపము లేనివాడు కాబట్టి ఆయన కన్య గర్భాన్ని లోకానికి వచ్చాడు. ఒకవేళ యోసేపు మరియలు గనక వివాహ బంధంలో కలిసి గనక కుమారుడు పుట్టుంటే ఆయన యోసేపు కుమారుడు అయి ఉండేవాడు. కానీ దేవదేవుడు ఆయన ఎప్పుడు ఉండువాడు గనక, ఆయన నిత్యుడు గనుక, ఆయనకు ప్రారంభం మరియు ముగింపు ఉండదు కాబట్టి ఆయన కన్య గర్భాన ఈ లోకానికి వచ్చారు. ఇది ఒక అద్భుతమైన సత్యం, అద్భుతమైన ఆశ్చర్య కార్యం. దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడనడానికి ఇదొక ఉదాహరణ. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం కోసం కనిపెడుతున్నావా? ఆశ్చర్య కార్యం కోసం దేవుని వైపు చూస్తున్నావా? యెషయా 9:6 ప్రకారం మన దేవుడు ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు ప్రభు జన్మే ఒక ఆశ్చర్యం. ఆయన నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయగలడు. నువ్వు ఏదైతే సమస్యల్లో, ఇబ్బందులు ఉన్నావో, ప్రతికూలతలు ఉన్నావో, ఏ చీకట్లో అయితే మ్రొగ్గుతున్నావో, ఏ విడుదల కోసం అయితే ప్రార్థన చేస్తున్నావో, ఏ వ్యసనం నుండి బయటపడాలని దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నావో, యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేసే దేవుడు. ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు. ఆయన జన్మే ఈ సత్యాన్ని రుజువుపరుస్తుంది. అంతమాత్రం కాకుండా ఆయనకు పేరు పెడతారు, ఇమ్మానుయేల్ అనే పేరు. మత్తయి భక్తుడు తన సువార్త రాస్తూ మొదటి అధ్యాయంలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఇమ్మానుయేల్ అనే మాటకు దేవుడు మనకు తోడు అని. మన జీవితాల్లో ఎల్లప్పుడూ మనకు ఎవరు తోడుగా ఉంటారు? తల్లిదండ్రులు మనకు తోడుగా ఉండొచ్చు, కానీ దానికి కూడా కొన్ని పరిధులు ఉన్నాయి. భార్యకు భర్త, భర్తకు భార్య తోడుగా ఉన్నట్టు ఉండొచ్చేమో కానీ వాటికి కూడా కొన్ని బౌండరీస్ ఉన్నాయి. పిల్లలు తల్లిదండ్రులకు తోడుగా ఉండొచ్చు, కానీ కొంతకాలం మట్టికే వారు తోడుగా ఉండగలరు. శాశ్వతంగా మనిషికి తోడుగా ఎవరు ఉండగలరు అంటే ఖచ్చితంగా అది దేవుడు అయి ఉంటాడు. ఎందుకోసం అంటే ఆయన ఏల్ ఒలామ్. ఏల్ ఒలామ్ అంటే నిత్యుడైన దేవుడు, ఎవర్ లాస్టింగ్ గాడ్ అని అర్థం. ఎవర్ లాస్టింగ్ ఫాదర్. ఆయన సదాకాలం ఉండువాడని. ఆయనకు ప్రారంభం ఆ తర్వాత ముగింపు అనేది ఉండదు. అందరూ బట్టి యేసుప్రభు అన్నారు, మొదటి వాడను కడపటి వాడను నేనే అని ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో యేసు ప్రభు తన గురించి మాట్లాడారు. ఆయన నీతో సదాకాలము ఉండగలిగిన దేవుడు. ఆయన సామెతల గ్రంథంలో చక్కని మాట ఉంటుంది, యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడని. బైబిల్ మీరు ఎవరినైనా తీసుకోండి, భక్తులు దేవుని ఆరాధించినప్పుడు, ఆయన మనస్ఫూర్తిగా సేవించినప్పుడు దేవుడు వారితో ఉన్నాడు. దేవుడు వారితో ఉండడం ద్వారా ఏం జరిగింది అంటే, మామూలుగా మానవ మేధస్సుతో, మానవ శక్తితో, మానవ బలంతో సాధించలేని అనేక గొప్ప కార్యాలు దేవుడు తోడుగా ఉండడం వలన సాధించగలిగారు. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు లేకుండానే ఏదైనా సాధిద్దాము అని అనుకుంటున్నావా? దేవుడు లేకుండానే ఏదైనా సాధిద్దాం, ఎక్కడికైనా వెళ్దాం, ఏ ప్రయత్నం అయినా చేద్దామని అనుకుంటే ఆఖరికి అవన్నీ కూడా నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. దేవునితో మాత్రమే సమస్తము సాధ్యం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన లేకుండా మనం ఏం చేయలేం. ఆయనకి విరోధంగా మనం ఏం చేసినా అవి నిలబడేవి కాదు. అందును బట్టి దేవుని తోడును మనం కోరుకుని, ప్రభువా నువ్వు నాతో ఉండండి. ఆనాడు అనేక మంది భక్తులతో ఉన్న దేవుడు, నీ ప్రెజెన్స్ నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి, నీ బలం నాకు కావాలని ఎవరైతే మనస్ఫూర్తిగా దేవుని వైపు చూస్తారో, ఇమ్మాన్యుయల్గా పిలువబడిన దేవుడు మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేయడం మాత్రమే కాదు, ఆయన తన ప్రెజెన్స్ మనతో ఉంచి ఆయన మనల్ని బలపరుస్తారు, తన మహిమ కోసం ఆయన వాడుకుంటారు. యేసు ప్రభు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణం కాకమునుపు శిష్యులతో మాట్లాడుతూ అన్నారు, నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను అని యేసు ప్రభు మాట్లాడారు. ఐ యామ్ విత్ యూ అంటిల్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఏజ్ అనే మాట యేసు ప్రభు చెప్పారు. దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు సజీవుడు గనుక, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు కాబట్టే సదాకాలం మనతో ఉండగలడు. ఆయన మరణానికి బందీ అయిపోయి ఉంటే అప్పటి వరకే బహుశా మనతో ఉండేవాడేమో. కానీ దేవుడు నిత్యుడు గనుక, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన సజీవుడు గనుక ఎల్లప్పుడూ మనతో ఉంటారు.
ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో వెస్లీ గారు నాతో ఎవ్వరు లేరండి, అందరూ ఉన్నట్టే కనబడతారు కానీ ఎందుకో ఎవరు నా హృదయానికి దగ్గరగా రాలేకపోతున్నారు, నా భావాలను అర్థం చేసుకోవట్లేదు, నా గుండె లోతుల్లో ఉన్న బాధ, ఆక్రందన, వేదన ఎవరికి అర్థం కావట్లేదండి, అదేంటో నా జీవితంలో అయిపోయిందనే బాధ నీలో ఉంటే ఈ క్రిస్మస్ నెల ప్రారంభంలో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, ఆయన నీతో సదాకాలం ఉండేవాడు. ఆయన ఎవ్వరు నిన్ను చేయి వదిలిపెట్టినా, ఎవరు నిన్ను విడిచిపెట్టేసినా ఆయన నిన్ను విడిచిపెట్టువాడు కాదు. నీ బంధువులు, స్నేహితులు, ప్రేమికులు లేదా నీ కుటుంబ సభ్యులే, సంఘ బిడ్డలే నిన్ను వదిలిపెట్టి నడి రోడ్డు మీద నిన్ను నిలవబెట్టి నిందలేసి, అవమానాలేసి, నిన్ను కృంగదీసి భయంకరంగా నేను ట్రీట్ చేశారేమో, ఐ వుడ్ లైక్ టు షేర్ ఎ గుడ్ న్యూస్. దెర్ ఈస్ ఎ హోప్ ఇన్ జీసస్. హీ ఈజ్ విత్ యూ అంటిల్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఏజ్. ఆయన ఎల్లప్పుడూ నీతో ఉంటాడు, సదాకాలం నీతో ఉండాలనే ఈ లోకాన్ని దిగొచ్చిన దేవుడు. మరి ఈ క్రిస్మస్ నెల ప్రారంభంలో ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి, అవును ప్రభువా, నువ్వు నాతో ఉండే దేవుడు, నన్ను బలపరిచే దేవుడు అని మనస్ఫూర్తిగా దేవుని వైపు చూడండి, అద్భుతాలు జరుగుతాయి. ఫిలిప్పీ 4:9 కూడా అపోస్తలుడైన పౌలు ఇదే విషయాన్ని మాట్లాడతాడు. మీరు ఏదైతే నా వల్ల విన్నారో అవి నేర్చుకోండి, తద్వారా సమాధానకర్తయగు దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాడని. దేవుడు ఎందుకు మనకు తోడుగా ఉంటాడంటే ఆయన సమాధానకర్త గనుకే. ఆయన మనం ద్వేషించేవాడు కాదు, శిలువ రక్తము ద్వారా సంధి చేసి యేసు ప్రభు మనతో సమాధానాన్ని కలిగి ఉన్నారు కనుక ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటారు. దిస్ ఈస్ ద మెసేజ్ ఫర్ టుడే అండ్ ఫర్ దిస్ మంత్. ఈ వాగ్దాన సందేశాన్ని జాగ్రత్తగా విని ఆయనలో స్థిరపడండి, మనసారా ప్రభువును స్తుతించండి, క్రీస్తును ప్రకటించండి. ఈ క్రిస్మస్ నెల మీ జీవితాల్లో ఒక ఆశీర్వాద నెలగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ క్రిస్మస్ నెల ప్రారంభంలో, ఈ డిసెంబర్ నెల ప్రారంభంలో మీరు మాకు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఆయా ప్రాంతాల నుండి వాగ్దాన సందేశాన్ని కనెక్ట్ అయి ఉండగా ప్రతి ఒక్కరిని మీరే ముట్టండి, తాకండి, బలపరచండి ప్రభువా. ఎవరైతే ఒంటరితనంతో ఉన్నారో, నా వల్ల కాదు అని అనుకుంటున్నారో, నేను నీతో ఉన్నాను అని వాగ్దానం చేసిన దేవుడు, ఇమ్మాన్యుయల్ అనే దేవుడు ప్రభువా, వారితో ఉండి గొప్ప కార్యాలు, ఘన కార్యాలు జరిగించండి. ఇవి జరగవు అన్న కార్యాలు నీ తోడు ద్వారా ప్రభువా, నీ ప్రెజెన్స్ ద్వారా వారి జీవితంలో జరిగించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. బలపరచు, మహిమతో నింపండి. ఈ నెలంతా కూడా మేము మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధిస్తూ నిన్ను ప్రకటించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆరోగ్యము, ఐశ్వర్యము, ప్రభువా, ఆర్థిక సంబంధమైన పరిపుష్టి ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఘనత, మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. Amen. Amen. God bless you, dear friends. Have a wonderful day and have a wonderful Christmas month. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.